కొందరు 10వ తరగతి అయిపోయి ఇంటర్ చదువుతున్నా వాళ్ళూరు కాలేజ్ తప్ప ఏం తెలియదు కొందరికి. అదే కొందరు పోరలు గింతంత సుతుంటారు గాని ఒక్కలే ఊరంతా తిరిగి వస్తుంటారు. ఎటు పోయినవరా అని అడిగితే దోస్తుల దానికి పోయినా ఆడుకో దానికి గదిరిస్తుంటారు సుత. అట్లనే ఓ తమ్ముడు సుత ఇంట్లో నుంచి పోయిండు, కానీ ఏడికి పోయిండు అన్నదే అసలు పాయింట్. హైదరాబాద్ మీర్పేటల మాయమైన గీ తమ్ముడు తిరుపతిలో తేలిండు. పేరు మహిదర్, 8వ తరగతి. ఐతారం ట్యూషన్ కొయ్యేస్తా అని ఇంట్లో చెప్పి బైక్ లిఫ్ట్ అడుక్కొని సీదా స్టేషన్ కొచ్చి టికెట్ తీసుకొని తిరుపతి రైలెక్కిండు. ఈడ మంచిగా ఎంకన్న దేవుని దర్శనం సుత చేసుకున్నాడు. అరే చిన్నోడు ఇంకా రాకపోయా అని అమ్మా నాయనలు తెలిసినోళ్ళు ఇండ్లన్నీ తిరిగినా ఫాయిదా లేకపోయే వరకు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే సీక్రెట్ కెమెరాలని చూస్తే తిరుపతి పోయినట్టు జాడబడ్డది. అక్కడి పోలీసులకు మత్లా పంపిర్రు. ఇంతల్నే బుడ్డోడు కొండకు ఒక్కడే వచ్చిండని తెలుసుకొని గీ అన్న దగ్గరికి తీసి ఇంటోళ్ళతోని వీడియో కాల్ చేసి మాట్లాడించిండు. హైదరాబాద్ కెళ్ళి ఇంటోళ్ళు పోయిండ్రు తీసుకొస్తానికి. హౌ తమ్మి ఇంట్లో చెప్పకుండా ఎందుకు వచ్చినావు? పైసలు ఎక్కడి అని అడిగితే 1000 రూపాయలు దాకా నేను జమ చేసుకున్న పైసలు మళ్ళీ వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నా. తమ్ముడోళ్ళ ఇంటికి ఫోన్ చేసిన అన్నెవలో మంచోడయ్యేపటికే ఇల్లు చేరుతున్నాడు. లేకుంటే ఏంది పరిస్థితి? ఇంతకేం కోరుకున్నావు తమ్మి? అవన్నీ చెప్తారా? ఇంటోళ్ళతోటి మునుపు తిరుపతి వచ్చిండట. మల్లోపారి పోదామంటే ఇప్పుడు వద్దన్నారో ఏమో మరి, ఒక్కడే పోయినట్టుండు.